మనతో ఉండగా కన్యమరియతో అరుదెంచెను. గుణదల పుణ్యక్షేత్రమై సకల జనుల సంరక్షణమై పుత్ర పవిత్రాత్మనామమునా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. 100 వసంతాల గుణదల మాత పండుగకి వేయించేసినటువంటి మరియ తల్లి గుణదల మాత భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలియచేస్తూ ఉన్నాను. మనందరం ఈ 100 సంవత్సరాలు ఆ గుణదల మాత యొక్క చల్లని నీడలో, ఆ తల్లి ఆశీర్వాదములు, ఆ తల్లి యొక్క ప్రేమలో, వాత్సల్యములు ఎన్నో అద్భుతాలు చవిచూచి ఉన్నాము. మరి ఈ 100 సంవత్సరాలు కూడా మన మేత్రాసనాన్ని ఈ యొక్క గుణదల విచారణ ద్వారా ఎంతగా దీవించినటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి ఈ యొక్క మేత్రాసనాన్ని ఇంత అభివృద్ధి కార్యక్రమంలో ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ పీఠాధిపతులైనటువంటి మహాగణ శ్రీ 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 తెలగతోటి రాజారావు తండ్రి గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ, అదే రకంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి మీద తల్లి తన యొక్క అపారమైన ప్రేమని, వాత్సల్యాన్ని కురిపించాలని, మరి మీరు వెళ్ళేటప్పుడు ఆ తల్లిని కూడా మీ హృదయాలలో, మీ జీవితాలలో, మీ ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంకా గౌరవించేలాగా, ఆ తల్లి ఇంకా మీతో ఉండేలాగా ఆశీర్వదించబడాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ, ఈ దివ్య బలి పూజ ఆరంభించే ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, మనస వాచ కర్మన తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లయితే, మన పాపాలు క్షమించమని, మన మనసులు మార్చమని, మన జీవితాలు బాగు చేయమని ఆ ప్రభువుని పశ్చాత్తాప హృదయంతో వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. దయ చూపుము ప్రభువా, దయ
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ భూమిపై మా తలంపులు అనిశ్చితతో భయముతో నిండి ఉన్నవని నీకు తెలియను. నీ కుమారుడు తన రక్తమాంసములు పొందిన పవిత్ర కన్య మరియ ప్రార్థన ద్వారా విచక్షణ జ్ఞానము మాకు ప్రసాదింపుము. నీ చిత్తమును గ్రహించి మేము చేయు పనులన్నిట మార్గచూపరిగా ఉండుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఈషాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రదర్శించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును. పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును. సత్యమును దట్టి వలె తాల్చును. తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించును. చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును. లేగదూడ కొదమ సింగము కలిసి మేయును. చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును. ఆవును ఎలుగుబంటియు కలిసి మేత మేయును. వాని పిల్లలు కలిసి పడుకొనును. సింహము ఎద్దువలే గడ్డి మేయును. చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును. పసిబిడ్డడు విషసర్పము బొరియలో చేయి పెట్టును. నా పరిశుద్ధ పర్వతమందటి మీద క్రూర మృగములు ఎట్టి హానియు ఎట్టు కీడును చేయవు. సముద్రము జలముతో నిండియున్నట్లు దేశమంతయు ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇది ప్రభుని వాక్కు. వందనములు.
రెండవ పఠనము పునీత్ పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము మరియు 17వ వచనము నుండి 19వ వచనము వరకు. కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. మృత్యువు ఒక్కని పాపము మూలముననే వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన పక్షమున దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు జీవము గలవారై నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికి విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ఇది ప్రభువాక్కు. వందనములు.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదయా సీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనేను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడేను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ఒక PIME సంస్థకు చెందినటువంటి గురువుగా గతంలో కొన్నిసార్లు గుణదల మాత పండుగ వేడుకలలో పాల్గొనటం జరిగింది. మరి కొన్ని సంవత్సరాల క్రితం నుండి
పిఐఎంఈ పీఠాధిపతిగా, శ్రీకాకుళ మేత్రానులుగా, పిఐఎంఈ సంస్థకు చెందినటువంటి పీఠాధిపతిగా ఇక్కడ గుణదల మాత పాదాల చెంత ఈ యొక్క దివ్యబలి పూజ అర్పించటం అనేది ఈ పండుగ వేడుకల్లో మరీ ముఖ్యంగా ఈ 100 సంవత్సరాల 100 వసంతాల పండుగ వేడుకల్లో పాల్గొనటం అనేది ఒక భాగ్యంగా, అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి నన్ను ఆప్యాయతతో, అనురాగంతో ఆహ్వానించినటువంటి మన ప్రియతమ మేత్రానులు అయినటువంటి తలగటోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. 1923లో ఫాదర్ పెట్సోని పిఐఎంఈ ప్రస్తుత ప్రదేశంలో భూమి కొనుగోలు చేసి ఒక బోర్డుని పేద పిల్లల కోసం ప్రారంభించారు. 1929లో బెర్తోలి బ్రదర్ గారు మరియు క్రిప్పా బ్రదర్ గారు కొండ మధ్యలోని లూర్దు మాత గుహను నిర్మించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ కొండ పుణ్యస్థలి, మరియమాత తల్లిని గౌరవిస్తూ, సన్మానిస్తూ ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పుణ్యక్షేత్రంగా అశేష భక్తులను ఆకర్షిస్తూ ఆదరిస్తుంది. ఫిబ్రవరి 11వ తేదీన ముందు జరిగే నవీన ప్రార్థనల రోజున కూడా విజయవాడ నుండే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి తల్లి గుణదల మాత దర్శనానికి వచ్చి తమ మొక్కులను చెల్లించి ప్రార్థనలను చేసి ఆమె పుణ్య వేడుదల ద్వారా అనేక వరాలను పొందుతూ వినుతిస్తున్నారు. నేడు 100 సంవత్సరాల పండుగ చేసుకుంటున్న శుభ తరుణాన విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మహాగణ తెలగతోటి రాజారావు గారికి, విచారణకర్తలు గురుశ్రీ విలియం జయరాజు గారికి, పీఠంలోని గురువులు, మఠవాసులు, దైవ ప్రజలు, నేడు ఉత్సవంలో పాల్గొంటున్నటువంటి మరియమాత భక్తులందరికీ ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి 56వ వచనం వరకు మనం చదువుకున్నాం. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఏలయనా సర్వశక్తిమంతుడును నా ఎడల గొప్ప కార్యములు చేసెను. విశ్వసించి విధేయించి దేవుని ప్రేమించినది మరియ తల్లి. నీ మాట చొప్పున నాకు జరుగునగాక అంటూ మరియా పూర్తిగా దైవ సంకల్పానికి విధేయురాలైంది. ఆయన సందేశమును శుభవర్తమానంపై నమ్మకం ఉంచింది. పవిత్ర శిశువు తల్లిగా తనకు సంక్రమింపనున్న ఘనత ఆపేక్షలను ఇష్టపూర్వకంగా స్వీకరించింది. పవిత్రత, శీలము, దేవుని పట్ల ప్రేమ, ఆయన వాగ్దానం పట్ల నమ్మకం, పవిత్రాత్మ పరిశుద్ధాత్మ పట్ల విధేయత విషయంలో నేటి క్రైస్తవ బిడ్డలు, ప్రధానంగా యువతులు మరియ ఆదర్శం పాటించాలి. ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు ఆమెను పవిత్రాత్మ ప్రేరేపించగా ఆమె పలికిన మాటలకు మరియ తల్లి హృదయం పులకించిపోయింది. ఆమె మాటలకు తల్లి హృదయం ఉప్పొంగి ఈ స్తుతిగీతం ఆలపించింది. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఎలిజబెత్తమ్మ నోటి నుండి పవిత్రాత్మ ప్రేరేచనచే వెలువడిన మాటలు విన్నాక మరి హృదయం పులకించిపోయింది. ఉప్పొంగిన మనసుతో, ప్రభు తల్లిగా పొందిన గుర్తింపుతో, దేవుడు ఔదార్యముతో, గొప్ప మనసుతో చేసిన ఈ ఘనకార్యానికి ఎలుగెత్తి దేవుని స్తుతించింది. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. దేవుడు కృతజ్ఞతా హృదయం, మేలెరిగిన తనం కలిగిన విశ్వాసుల హృదయాలను, జీవితాలను ఎంతగానో ప్రేమిస్తాడనటానికి మరియ తల్లి జీవితం ఒక నిదర్శనం.
ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. లూకా తన సువార్తను రాయక ముందు ఆయన అపోస్తలులు, ముఖ్యంగా పునీత పౌలు గారు స్థాపించిన తొలి సంఘాలను ఆయన దర్శించి ఉంటారు. అవి ఎంత దీనంగా ప్రారంభమై దైవానుగ్రహముతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఎలా దినదిన ప్రవర్ధమానమై ఎదిగాయో, ఎంతటి విశ్వాసముతో జీవించాయో ఈ వాక్యాల ద్వారా మనకు తెలుసుకోవచ్చు. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచు, మరియు వారు తమ స్థిరాచరులను అమ్మి అందరకును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం నుండి 45వ వచనం వరకు. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తి మంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ఈ వాక్యాలలో సువార్తికుడు తొలి సంఘ జీవన విధానాన్ని పేర్కొని హర్షిస్తాడు, ఆదర్శంగా చూపిస్తాడు. సమిష్టి జీవితం, పంచుకున్న జీవితం, లోటు లేని జీవితం, అరమరకలు లేని సహజీవన సౌందర్యమే దేవుని రాజ్యంగా గుర్తిస్తాడు. ఆ దేవుని రాజ్యానికి ఒక మాతృతగా తాను తన దాసురాలిగా, సేవకురాలిగా ఎంచుకున్న మరియమాతను ఈ స్తుతి గీతము ద్వారా క్రైస్తవ విశ్వాసానికే ప్రతిబింబంగా చూపిస్తున్నారు. ఆమె దేవుని గొప్పతనాన్ని, ముఖ్యంగా పేదల, దీనుల, నిర్భాగ్యుల, నిస్సహాయుల ఎడల, అట్టడుగున ఉన్న వారి ఎడల ఆయన దయా కనికరాలు, కరుణార్థ భావాలను ఆ తల్లి వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా దీనులు, దరిద్రులు, అణిచివేయబడిన వారి పట్ల దేవుడు కనబరుస్తున్న దయను, విశ్వాస పాత్రను ఆ తల్లి కొనియాడుతూ ఉంది. ఈ వాక్యాలు వినండి. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నం గావించెను. అధిపతులను ఆశ్రమంలో నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అహంకారులు ఎవరు? ఈ ప్రశ్నకి ప్రతి ఒక్కరం సమాధానం చెప్పుకోవాలి. ఈనాటి సమాజంలో గర్వంతో, అహంకారంతో, అతిశయంతో ఊగిపోయేవారు ఎవరు? ఈరోజు తల్లి మరియ ఒక సామాజిక విప్లవాన్ని, మార్పును సూచించే వాక్యాలు. నేడున్న వ్యవస్థ రాబో కాలములో ఉండదని, దేవుడు తీర్పు వస్తుందని, అహంకారులు, స్వార్థపరులు, పీడరులు, పెత్తందారుల దురాలోచనలను దయగల దేవుడు విచ్ఛిన్నం గావించును. ఒక నూతన వ్యవస్థను, నవ్య సమాజాన్ని నిర్మిస్తాడని, దైవ రాజ్యం వెల్లివిరుస్తుందన్న శుభవార్తను తల్లి మరియ చాటి చెబుతుంది. దేవుని ఆశీస్సులను, దయా కనికరాలను అనుభూతి చెందిన మరియ, కృపామయుడైన దేవుడు దీనుల, నిర్భాగ్యుల, పేదల, బాధితుల, పీడితుల పట్ల తప్పక తన దయా కనికరాలను ప్రదర్శించి నవ సమాజ నిర్మాణానికి, సమ సమాజ నిర్మాణానికి బావిలో నడుము కట్టుకుంటాడని, అప్పుడు ఆయన అధిపతులను ఆశ్రముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తుతాడని, ఆకలి కొన్న వారిని సంతృప్తిపరిచి అప్పటి వరకు ధనబలం, ధన గర్వంతో విర్రవీగే వారిని ఒట్టి చేతులతో పంపివేస్తాడని ఆ తల్లి భవిష్యవాణిని వినిపించింది. ఇది ఆమె నిరీక్షణ కూడా, బహుశా హృదయగత ప్రార్థన కూడా. ఇది ఆమె ఆత్మానందం కూడా. సామాజిక మార్పు కోసం మరియ తల్లి బాటలో, మాతృకలో ప్రతి విశ్వాసి, ప్రతి క్రీస్తు శిష్యుడు నడవాలి. క్రీస్తు కృషి సల్పాలి. దైవ రాజ్య వ్యాప్తికై పాటుపడాలి. మనం కేవలము మరియ తల్లి భక్తులుగానే కాకుండా ఆయన చెప్పినట్లు చేయండి అని పురమాయించిన మరియ తల్లి విశ్వాసములు జీవిస్తూ, ఆమె కుమారునికి తగిన శిష్యుల్లా జీవిస్తూ ప్రభుని ఆశయాలను అమలుపరిచే రీతిలో జీవించాలనే తల్లి బోధన. ఈ స్తుతి గీతం మరియమాతలోని దేవుని పట్ల గల అచంచలమైన విశ్వాసానికి, దృఢమైన నమ్మకానికి, గాఢమైన ప్రేమకు గుర్తుగా ఉంటుంది. ఆమెలో గర్వము లేదు, లేదా ఎలాంటి ఆడంబరము లేదు. ఒక స్త్రీమూర్తి, రక్షకునికి తల్లిగా ఎన్నుకోబడిన ఎన్నో ఒడిదుడుకులను, అపార్థాలకు లోనైన ఓ తల్లి ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీతిమంతుడని, దయా కనికరములు కలవాడని,
దీనుల ప్రార్థన ఆలించేవాడని, పీడితులకు విమోచన దయచేసే విమోచనకర్త అని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, దేవుని విస్మరించిన భౌతిక, అనైతిక, లౌకిక విలువలతో జీవించే ఈ సమయంలో ఆయనే విమోచనకర్త అని, రక్షకుడు అని, మనకు సాయం చేయగలే ఏకైక నాథుడని ఆ తల్లి ప్రకటిస్తుంది, ఉద్బోధిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. ఆ శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. మరియ తల్లిని మన తల్లిగా పొందాలి అనంటే మనం కూడా ఆ శిష్యుని వలె ఆ సిలువకు అతి సమీపంగా ఉండాలి. యేసు పాదాల చెంత చేరాలి. యేసు పడిన కష్టాలు చూడాలి. యేసు రక్తపు ధారలతో కడుగబడాలి. మన విశ్వాస నేత్రాలు తెరవబడాలి. పునీత యోహాను గారికి ఒకవైపు భయంతో బిక్కుమనుకుంటున్న తన రక్షకుడి మీదున్న ప్రేమతో తాను యేసు ఆఖరి క్షణాల వరకు అనుసరించాడు. యేసు తల్లిని తన తల్లిగా పొందగలిగాడు. కానాపల్లి నుండి కలవరి కొండ వరకు మరియ తల్లి తన తనయుణ్ణి వదిలిపెట్టలేదు. తన తనయుడు అందించిన ఆఖరి మాటకు, ఆధ్యాత్మిక వీలునామాకు తాను బద్ధురాలైపోయింది. ఆనాడు కానాపల్లిలో యేసు మరియ తల్లితో, స్త్రీ, ఇది నీకేమి నాకేమి, నా గడియ ఇంకా రాలేదని చెప్పి కూడా నీటిని ద్రాక్షరసంగా మార్చి ఆ తల్లికి విధేయుడయ్యాడు. ఇదే తాను ఎదురు చూస్తున్నటువంటి తన రక్షణ ప్రణాళికలో ఒక ముఖ్యమైనటువంటి గడియ. అంతా సమాప్తమైనదని చెప్పకముందు చేసినటువంటి అప్పగింతలు, తన తల్లిని మన తల్లిగా అందించటం, దైవమాతను మన మాతగా రూపొందించటం, శిలువ క్రింద నిలబడి వెరేలాడుతున్న యేసును చూసే ప్రతి వాడు వినవలసినటువంటి మాటలు, ఇదిగో నీ తల్లి. ఆ తల్లిని పొందాలి అని అంటే వేరే మార్గం లేదు. పునీత యోహాను గారి మార్గము తప్ప శిలువని వదిలి మరియ తల్లిని పొందలేము. శిలువ చెంత చేరక మరియ తల్లిని చూడలేము. ఈనాడు మనందరం కూడా ఆ శిలువ చెంత ఉన్నామని అనుకోవాలి. యోహాను గారిలాగే మనము కూడా శిలువ పాదాల చెంత నిలబడి ఉన్నామని అనుకోవాలి. అనుకోవటమే కాదు, ఆ ప్రయాణానికి సిద్ధపడాలి. ఆ శిలువ పాదాల చెంత మాత్రమే మరియ తల్లి మన తల్లిగా పొందగలము. ఏ క్షణమైతే యేసు ఇదిగో నీ తల్లి అని అన్నాడో ఆ గడియలోనే తన తల్లిని స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళెను. ఆనాడు యోహాను గారు చేసినటువంటి పనే మనం ఈనాడు చెయ్యాలి. ఆనాడు ఏ రకంగా అయితే వెంటనే ఆ క్షణమే తల్లిని స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఈరోజు కూడా ఆ శిలువదారి మాటలు కట్టుబడి మన తల్లిని మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ప్రతి విచారణలో, ప్రతి కుటుంబంలో ఆ తల్లిని ప్రతిష్ఠించాలి. ప్రతి హృదయాలలో ఆ తల్లి కొలువై ఉండాలి. ఆ తల్లితో కలిసి జీవించాలి. ఆ తల్లి పెంపకానికి బద్దులై ఉండాలి. ఆ తల్లి పాలనలో మనం పెరగాలి. నూతన జీవితానికి నాంది పలకాలి. మొట్టమొదటిగా మనం చాలాసార్లు పుణ్యక్షేత్రాలకు వచ్చి గుండు కొట్టించుకొని కొబ్బరికాయలు కొట్టి వెళ్తాం. కానీ ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి అంటే మరియ తల్లికి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే స్త్రీ సభను సాతాను శోధనల నుండి విడుదల చేయాలి అని, స్త్రీ సభలో పనిచేసేటటువంటి వారి పాపపు దాస్యం నుండి దూరం చేయటానికి ప్రార్థన చేయాలి. పీఠాధిపతులు, గురువులు, కన్యకామణులు, ఉపదేశులు, గృహస్థ క్రైస్తవులు తమ పరిచర్యలో పాపాన్ని జయించాలి అని, సైతాన్ని ఓడించాలి అని ప్రార్థన చేయాలి. పాపపు జీవితంలో కొట్టుమిట్టాడుతున్న క్రైస్తవ విశ్వాసులకు విడుదల కోసం మనం ప్రార్థన చేయాలి. మనందరం కూడా మధ్యలోనే ఆగిపోకుండా ఆ శిలవనాథుడికి సమీపంగా ఉండేటట్లు ప్రార్థన చేయాలి. మన ఆధ్యాత్మిక జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఆ జిత్తుల మారి సర్పమును చంపివేయాలని ప్రార్థన చేయాలి. ఎన్నో కుటుంబాలను కూల్చివేస్తున్న ఆ డబ్బు పిశాచాన్ని పిసికి పారేయాలని ప్రార్థన చేయాలి. అనుమానాలతో, అక్రమ సంబంధాలతో చెల్లా చెదురు చేస్తున్న ఆ మోహ పిశాచిని వెళ్ళగొట్టాలని ప్రార్థన చేయాలి. పదవి వ్యాహముతో కొట్టుకు చస్తున్న ప్రజానికాన్ని కాపాడమని వేడుకోవాలి. అస్వస్థతతో, అనారోగ్యముతో జీవితాల మీద ఆశలు వదిలివేసిన వారి జీవితాలను తిరిగి చిగురింప చేయాలని ప్రార్థన చేయాలి. అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ
మాయా లోకములోనికి నడిపించి మోసము చేస్తున్న నరక దళాల నుండి రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. ఈ లోకయాత్రలో మన శ్రీసభ ఒక నిరీక్షణ యాత్రకులుగా పరలోక ప్రయాణములో వచ్చే అడ్డంకుల నుండి రక్షించమని ప్రార్థన చేయాలి. వీటన్నిటి నుండి మనం ఛేదించుకొని రావాలంటే మనకు కావాలి మన గుణదల మాత సహాయం, మన గుణదల మాత అండదండలు. మన గుణదల మాతతో కలిసి మనం నడవాలి. మన క్రైస్తవుల గుణదల మాత ఈ ప్రయాణములో మనతో ఆమె సహాయంగా ఉండాలి. మన తిరుసభను విడదీసి ముక్కలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్న లూసిఫర్ అనుచరుల నుండి కాపాడమని ప్రార్థన చేయాలి. స్త్రీ సభను కూర్చివేయాలని కుతంత్రాలు చేస్తున్నటువంటి క్రైస్తవ విరోధుల నుండి రక్షించమని ప్రార్థన చేయాలి. మతోన్మాదుల నుండి మనల్ని దూరం చేయాలని ప్రార్థన చేయాలి. క్రైస్తవ పరిచర్యలకు అడ్డుగోడలుగా నిలబడ్డ దుర్మార్గుల మనసును మార్చివేయాలని ప్రార్థన చేయాలి. మతం పేరుతో అమాయకుల జీవితాలను కోస్తున్న నరరూప రాక్షసుల బారి నుండి రక్షించమని వేడుకోవాలి. యుద్ధాలను ప్రకటిస్తూ దేశాలను కబలిస్తున్నటువంటి స్వార్థపూరిత దేశ నాయకులు మారాలి అని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, మన తల్లిని వేడుకోవాలి, మన కోసమై మరి ఒక్కసారి దిగురమ్మని కోరుకోవాలి. ఇక్కడ ఇటువంటి ప్రార్థనలు జరగటానికి ఎంతోమంది మిషనరీలు కృషి చేసి ఆ మరియ తల్లిని మనకు అందించారు. లూకాసు వార్త 1:39. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరతరుగా ప్రయాణమై పోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మలో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. మన మరియ తల్లి మంచి ఆలోచనల మాత అని చెప్పుకోవటానికి మనకు తెలిసినటువంటి 2 ముఖ్యమైనటువంటి ఉదాహరణలు. 6వ గాబ్రియేలు దూత మాటలు వినగానే తన చుట్టమొగ ఎలిజబెత్తమ్మను 6వ మాసమని చెప్పగానే తాను త్వరితముగా తన సహోదరికి తన అవసరం ఉందని తెలుసుకొని ఎలిజబెత్తమ్మను దర్శించటానికి పయనమైపోయాను. ఎలిజబెత్తమ్మతో 3 మాసములు గడిపాను. ఎలిజబెత్తమ్మకు తన లాంటి ఆడవారి సహాయం ఎంతైనా ఉంటుందని తెలిసి ఎవరూ అడుగకుండానే తనంతట తానుగా ఆలస్యము చేయకుండా, రెండవ ఆలోచన రానివ్వకుండా పరుగున ఎలిజబెత్తమ్మను దర్శించి తనకు తోడుగా ఉండి 3 మాసములు తనతో గడిపి తన ఇంటి పనులలో, వంట పనులలో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రసవ కాలం వరకు తాను అన్ని విధాలుగా సహాయం చేసి తిరిగి తాను తన ఇంటికి వచ్చెను. ఇక్కడ మరియ తల్లిని ఎవరు అడగలేకుండానే తనంతట తానుగా ఎలిజబెత్ అవసరములో ఉందని గ్రహించి మంచి ఆలోచన మాతగా అరుదించెను. రెండవ ముఖ్యమైనటువంటి సంఘటన మనకు కనిపించేటటువంటి దృశ్యం, మరియ తల్లి మంచి ఆలోచన మాత అని కానాపల్లి పెళ్లిలో జరిగిపోయిన ద్రాక్షారసాన్ని తిరిగి తన కుమారుని ద్వారా పెళ్లి వారికి అందించటం. యోహాను సువార్త 2:3. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. ఈ సందర్భంలో కూడా మరియ తల్లిని ఎవరు అడగలేదు. కానీ తనంతట తానుగా ఆ పెళ్లిలో జరగబోయేటటువంటి ప్రమాదాన్ని గుర్తించి వెంటనే పెళ్లి వారికి ఎటువంటి అవమానం రాకుండా తన తనయుని ద్వారా తాను చేసినటువంటి యొక్క సహాయం. తెలుగులో ఒక సామెత ఉంది, అడిగితేనే కానీ అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు. కానీ మన గుణదల మాత, ఆరోగ్య మాత, లూర్దు మాత విషయంలో మాత్రము దాన్ని భిన్నంగా చూస్తాం. ఈ తల్లి మనతో ఉంటే చాలు, మనం నోరు తెరిచేలోపే మన అవసరాలన్నీ తాను గుర్తించగలదు. గుర్తించడమే కాదు, వెంటనే మన అవసరాలన్నీ తీరుస్తుంది. తన మధ్యస్థ ప్రార్థన ద్వారా, తన మాట వలన, తన సహాయము వలన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఆ తల్లి మనతో పాటు ఉండి మనల్ని నడిపిస్తుందని నా విశ్వాసం. అటువంటి తల్లిని మనం గౌరవించుకోవటం మన బాధ్యత, మన కర్తవ్యం. ఆ తల్లి గొప్పతనాన్ని ప్రపంచమంతటా చాటి చెబుదాం. ఆ తల్లిని మన మనసులో స్వీకరించుదాం, మన జీవితాలోనికి ఆహ్వానించుదాం, మన విచారణలో గౌరవించుదాం, మన మనవులను ఆ తల్లికి విన్నవించుకుందాం, మన మనసులను ఆ తల్లిని నిలయంగా మార్చుకుందాం. ఆ తల్లితో కలిసి పయనించుదాం. ఈ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికై చెయ్యి కలుపుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దీన సేవకురాలైన కన్యమరియను, గుణదల మాతను, మంచి ఆలోచనలతో నింపిన పవిత్రాత్మ మేము ఈ పూజలో అర్పించు అర్పణలపై దిగివచ్చి నీకు ప్రీతికరముగా మార్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. విమోచకుని తల్లిగా మరియు మానవ రక్షణ సహకారిగా మా గుణదల మాతగా ఉండుటకై నీవు పవిత్ర కన్య మరియను నీ పవిత్రాత్మ వరాలతో సమృద్ధిగా నింపితివి. నీ ఆత్మవరములతో ప్రేరణ పొంది నీ చిత్తమును నిరంతరము ఆలోచించుచు ఆమె విశ్వసనీయతతో నిన్ను విధేయించెను. నీ దయలో ఉన్న గొప్పతనమును, ఆనందమును ఆమె తన స్తుతిగీతము ద్వారా ప్రతిధ్వనించెను. క్రీస్తు ద్వారా నీవు తలపెట్టిన ఈ సృష్టి నూతనీకరణకు తనను తాను సంపూర్ణముగా సమర్పించుకొనెను. కావున అతని ద్వారా స్వర్గదూతలు నీ సన్నిధిలో ఆరాధనలు చేయుచున్నారు. మేము కూడా వారితో కలిసి నీ విజయ స్తుతి గీతమును ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముకనే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరలవచ్చు వరకు మీరు మరలవచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. వారే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులు వేదసాక్షులతోనూ పునీత పేతురు తోమా యోహాను పౌలు గారులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయండి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బతిమాలుచున్నాము. ఈ లోకములో యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా రాజారావు పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులనందరినీ, నీవు ప్రజలనందరినీ విశ్వాసములోనూ ప్రేమలోనూ దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖములో చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకించుము. దయగల తండ్రి, నలువైపులా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. ముఖ్యముగా ఈ పుణ్యక్షేత్రాన్ని స్థాపించి నిర్మించిన గురువులను, దైవ సేవకులను నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
మన నాథుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియ సహోదరి సహోదరులారా, గుణదల మాత భక్తులారా, ఇది దివ్య సప్రసాద స్వీకరణ సమయం. భక్తులందరూ విశ్వాసంతో మీ స్థలాలలో ఉండి దివ్య సప్రసాదాన్ని స్వీకరించి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ విల్
పరిశుద్ధ విందు ప్రభు యేసు మనకు వసగిన విందు.
మార్గం. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ దేవా, మంచి ఆలోచన మాతగా పవిత్ర కన్య మరియను గుణదల మాతను స్మరించుకొని ఈనాడు నీ పరమ రహస్యములను పంచుకొంటిమి. పవిత్ర కన్య మరియ ద్వారా మాకు ఆశ్చర్యకరుడైన సలహాదారునిగా ప్రసాదించిన నీ కుమారుని ద్వారా మేము నీకు ప్రియమైన దానిని చేయొచ్చు నీ రక్షణమును బడెదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా గుణదల మాత కనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె చేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత గుణదల మాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమనసు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము.